ఆల్ఫాబెట్ అనాలజీ పైనే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆల్ఫాబెట్స్ యొక్క పోలిక మధ్యలో కరెక్ట్ క్వశ్చన్ కి మధ్యలో 4 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 వర్డ్స్ లేదా అది అంటే ఆల్ఫాబెట్స్ యొక్క గ్రూప్ ఉంటుంది. ఆ రెండింటి రిలేషన్ బట్టి రైట్ సైడ్ కూడా సేమ్ అలాంటి రిలేషన్ ఉండేటట్టుగా మనము క్వశ్చన్స్ కి సొల్యూషన్ చేస్తామని నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో దానికి సంబంధించి మనము క్వశ్చన్స్ చేద్దాం. ఆల్ఫాబెట్ అనాలజీ. ఆల్ఫాబెట్ అనాలజీ అమ్మ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పేరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఐ విల్ రైట్ ఆప్షన్స్ ఫస్ట్. ఒకటో ఆప్షన్ ఎస్టియువి, ఎస్టియువి, ఎస్టివియు. మూడో ఆప్షన్ ఎస్టియుఈ. ఫోర్త్ ఆప్షన్ టిఎస్యువి, 4 డాట్స్, ఈఎఫ్జిహెచ్ 2 డాట్స్, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ బికాస్ ఎస్టియువి ఈస్ దేర్. ఎస్టియువి ఇవన్నీ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా ఆర్డర్ లో ఉన్నదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి ఆప్షన్స్ రాస్తున్నాను. ఈహెచ్ఐజే, ఈహెచ్ఐజే, జిహెచ్ఐజే, ఎస్ఆర్హెచ్ఎస్, హెచ్ఎస్ఐఆర్. ఇవి ఆప్షన్స్. ఈహెచ్ఐజే, జిహెచ్ఐజే, ఎస్ఆర్హెచ్ఎస్, హెచ్ఎస్ఐజే. సో ఇది ఆప్షన్స్. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ రాస్తున్నా. బివైసిఎక్స్ 2 డాట్స్, డిడబ్ల్యూఈజే 4 డాట్స్, ఎఫ్యుజిటి 2 డాట్స్, question mark. What is the answer? Send your answer in chat box. Send your answer in chat box. జస్ట్ మీరు ఆప్షన్ మొత్తం టైప్ చేయకండి. 1 2 3 4 ఇది ఏది టైప్ చేసినా కూడా మనకు తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూడండి, రిలేషన్ గుర్తుపడితే మీరు ఆన్సర్ పంపించవచ్చు. రైట్, ఓకే. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి.
ఈ క్వశ్చన్ లో ఎలా ఉంది చూడండి, బిసి, బి తర్వాత ఈ లెటర్ సి ఉంది ఇక్కడ, అంటే ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ కి రిలేషన్, తర్వాత ఎక్స్ కి వై ఉంది కదా, వై కి ముందు లెటర్ ఉంది, వై బిఫోర్ ఎక్స్, డి తర్వాత ఆఫ్టర్ లెటర్ ఉంది, డిడబ్ల్యూ. సరే ఇక్కడ క్వశ్చన్ లో కొంచెం చేంజ్, డిడబ్ల్యూఈవి. సో డబ్ల్యూ కి బిఫోర్ లెటర్ వి, సేమ్ రిలేషన్ చూడండి, ఎఫ్ తర్వాత లెటర్ జి, యు కి ముందు లెటర్ టి. సో ఇందులో కూడా అలా చెక్ చేసుకోవాలి. ఈ తర్వాత ఐ రాదు కాబట్టి ఇది ఈ ఆప్షన్ క్యాన్సల్. జి తర్వాత హెచ్ రావాలి ఇక్కడ, దీనికి దీనికి చూడాలి కాబట్టి ఇది క్యాన్సల్. ఎస్ తర్వాత హెచ్ రాదు కాబట్టి ఇది క్యాన్సల్. చూడండి హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఇది ఓకే. ఎస్ కి ముందు ఆర్ వస్తుంది, ఇది ఓకే. సో ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి రిలేటెడ్ ఆప్షన్స్, జిహెచ్ఐ, జేహెచ్ఐ, జిఐహెచ్, హెచ్ఐజే, ఇవి ఆప్షన్స్. దీనికి రిలేటెడ్ క్వశ్చన్ బిఏఈ, బిఏఈ 2 డాట్స్, డిఈఎఫ్ 4 డాట్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చి 2 డాట్స్, ఎన్ఓపి. చూడండి క్వశ్చన్ మార్క్ యొక్క ప్లేస్ మార్చిండి ఇక్కడ. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఇక్కడ వచ్చింది. సో వాట్ ఈస్ ది ఆన్సర్? వాట్ ఈస్ ది ఆన్సర్? ముందు ఆ రిలేషన్ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న రెండింటి మధ్య రిలేషన్ గుర్తుపట్టండి. సో ఇది ఒకసారి చూడండి, డిఈఎఫ్, ఎన్ఓపి. సో ఇది ఓకే. ఇది ఇక్కడ ఎలా ఉందంటే చూసుకున్నట్టయితే సెకండ్ లెటర్ కు ఫస్ట్ లెటర్ ఏముంది, బి ఉంది, బి కంటే ముందు లెటర్, ఓకేనా. సో జి కంటే ముందు హెచ్ రాదు, జి తర్వాత వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ ఏముంది కండిషన్ అంటే బి కంటే ముందు లెటర్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి సేమ్ ఈ ప్లేస్ లో కూడా ఇప్పుడు జి ఉంది, జి కంటే ముందు ఏముంటుంది, ఏబిసిడిఈఎఫ్ జి ఉంటుంది. సో జి కంటే ముందు ఎఫ్ అంటే ఇక్కడ ఎఫ్ రావాల్సి ఉండే. సో ఇది కాదు కాబట్టి ఇది క్యాన్సల్.
తర్వాత జే జే కంటే ముందు కే లెటర్, ఒకవేళ కే ఇక్కడ వచ్చింటే ఇది గురించి ఆలోచిస్తే ఇది కాదు, ఇది క్యాన్సల్. ఇట్లా చూసిందాడే నో అని తెలిపేసిన ఆప్షన్లను ఎలిమినేట్ చేసుకోవాలి. GIH ABCDEF. సో ఇది కూడా కాదు, రిమైనింగ్ ఒక్కటే మిగిలింది. హెచ్ ఉంది కదా, హెచ్ కంటే ముందు ఐ వస్తుంది. HIJ ఉందా? HIJ. ఆప్షన్ ఏముంది? HIJ. ఇది BAE HGJ రావాలి ఇక్కడ. ఎందుకంటే హెచ్ ఇక్కడ హెచ్ వచ్చిందంటే హెచ్ కంటే బిఫోర్ లెటర్ ఇక్కడ రావాలి కాబట్టి HGJ అని దీన్ని చేంజ్ చేసుకోండి. మీరు పంపించినటువంటి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్. చాలా మంది ఫోర్త్ ఆప్షన్ పంపించారు, వెరీ గుడ్. కాకపోతే ఆప్షన్ కొంచెం చేంజ్ చేసుకోండి, HGJ. ఎందుకంటే ఇక్కడ బి ఉంది, నెక్స్ట్ లెటర్ బి కంటే ముందు లెటర్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి హెచ్ కంటే ముందు ఏమొస్తుంది? జి, కాబట్టి HGJ అని మార్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ XV RPA QB KJA LPRTU. ఫోర్త్ ఆప్షన్ JQDKB. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్ రాస్తా చూడండి. LOGIC లాజిక్ 2 dots BHFNK 4 dots CLERK 2 dots క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మంచిగా అబ్జర్వ్ చేసి ఈ రెండింటి మధ్యన ఉండే రిలేషన్ గుర్తుపట్టి ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం మార్క్ ఏది రావాలనో ఆన్సర్ పంపండి. ఎల్, జే అంటే 10, ఎల్ అంటే 12, ఓ is 15, జీ, వాట్ ఈస్ జీ? G is 7. What is I? 9. 3. ఇక్కడ ఏంటి? B అంటే 2, H అంటే 8, F ABCDEF 6, H J 14, K 11. ఏం రిలేషన్ వస్తుంది? ఏం రిలేషన్ అయితే ఏం కనపడడం లేదు. ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది. ఒకసారి ఈ క్వశ్చన్ చూసి దీనికి రిలేటెడ్ ఆన్సర్ పెట్టండి. PALE LEAP POSH question mark. It's very easy.
ఎస్, ఈ ఆర్డర్ చూడండి, ఇది కొంచెం రివర్స్ చేసి రాసిన అంతే. పిఏఎల్ఈ ఉంది కదా, ఎల్ఈఏపి చూడండి ఇక్కడ. ఎల్ నెంబర్స్ వేసుకుంటే 1 2 3 4 నెంబర్స్ వేసుకుంటే, సో మొదట ఏం నెంబర్ వచ్చింది? థర్డ్, ఫోర్త్, సెకండ్, 1. సో ఇక్కడ కూడా 1 2 3 4 అని నెంబర్స్ వేసుకుంటే, ఇక్కడ ఏమొచ్చింది? 3 4 2 1 కదా, ఇక్కడ కూడా 3 4 2 1 వేసుకుందాం. సో థర్డ్ లెటర్ ఈజ్ ఎస్, ఫోర్త్ ఈజ్ హెచ్, సెకండ్ ఈజ్ ఓ, పి, షాప్. థర్డ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. Get ready for next question. Options: QS UERA, QU SERA, UQ SAER, UQ SERA. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సర్కిల్, 2 dots, RIC ELC, 4 dots, square, square, క్వశ్చన్ మార్క్. ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగే, జస్ట్ లెటర్స్ యొక్క ప్లేసెస్ చేంజ్ అని, ఎట్లా చేంజ్ అయినాయో దానికి రిలేటెడ్ చూడాలి. లెటర్స్ ప్లేసెస్ చేంజ్ అయినాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి 2 చూస్తే మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. సర్కిల్ ఉంది, రిక్, RIC ELC ఉంది. నెంబర్స్ ఇచ్చుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. 1 2 3 4 5 6. థర్డ్ 3 2 1. Six, 5 4. సో 1 2 3 4 5 6 కదా, 3 2 1, 3 2 1 6 5 4. సో థర్డ్ ప్లేస్ లో ఏముంది? UQSERA, UQSERA. Fourth option is correct. Fourth option is correct.
నెక్స్ట్ క్వశ్చన్, దీనికి రిలేటెడ్ ఆప్షన్స్ రాసుకోండి. ఈపీక్యూయు, ఏబిసిడి, ఓజిహెచ్కే, ఫోర్త్ ఆప్షన్ XYZE. క్వశ్చన్, ACDE 2 dots, OGHI 4 dots, ESTTU 2 dots, question mark. What is the correct answer? What is the correct answer? జాగ్రత్తగా చూసి పంపండి. ఈ రెండింటి మధ్యన రిలేషన్ గుర్తుపడితే మీకు యువతలు కూడా రిలేషన్ వస్తుంది. What is the correct answer? What is the correct answer? సో రిలేషన్ ఏం చూడండి, మామూలుగా ఫస్ట్ లెటర్ ఇచ్చేసి తర్వాత ఉన్నటువంటి 3 కూడా ఆర్డర్లో ఉన్నాయి. ఏ ఇచ్చిండు సిడిఈ, ఓ ఇచ్చి జిహెచ్ఐ, ఇవి 3 ఆర్డర్గా ఉన్నాయి. ఇందులో కూడా ఈ ఇచ్చి ఎస్టియు ఆర్డర్ వస్తున్నాయి. సో కింద ఉండే ఆప్షన్లో కూడా ఫస్ట్ లెటర్ ఒకటి వేరేగా ఉండి మిగతా 3 ఆర్డర్లో రావాలి. ఇది చూడండి, ఏబిసిడి 4 ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్. ఓకే కానీ జిహెచ్ తర్వాత ఐ రావాలి కాబట్టి ఇది రాంగ్. మొదట 3 ఆర్డర్ ఉన్నాయని ఎక్కువ మంది 4 పంపిస్తున్నారు. మనకు కావాల్సింది మొదట 3 కాదు, ఫస్ట్ ఒక లెటర్ వచ్చి తర్వాత 3 లెటర్స్ ఆర్డర్లో రావాలి. ఇది కాదు. సో ఈపీక్యూఆర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఈపీక్యూఆర్. Get ready for next question. Next question. Write down the options first. KNML, RSTU, HIGH, HIGJ, MLKN. MLKN. Question. JIHK 2 dots, PONQ 4 dots,
WVUX, two dots, question mark. What is the correct option? What is the correct option? One or two or three or four? వెరీ గుడ్, ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ చూడండి, HIJ తర్వాత ఇక్కడ K వస్తుంది, NOP తర్వాత ఇక్కడ Q వస్తుంది, ఇందులో కూడా UVW తర్వాత ఇక్కడ X వస్తుంది. సో MNK ఇది రావడం లేదు కాబట్టి రాంగ్. TSR ఇది కూడా రాంగ్. GIH సో ఇది కూడా రాంగ్. KLMN సో fourth option is correct. Fourth option is correct. Fourth one is correct. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉందని అనిపించిన చాలా ఈజీ క్వశ్చన్, చూస్తే ఈజీగా గుర్తుపట్టొచ్చు. కొంచెం ఫోకస్ చేయండి. వాట్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్? Send your correct option in comment box. సో ఏం లేదు చూడండి, సింపుల్ లాజిక్. ఈ ఎల్ అనే లెటర్ ఉంది కదా, ఎల్ కి ముందు ఏమొస్తుంది? కే. ఎల్ తర్వాత ఏమొస్తుంది? ఎం. KLM చూడండి, ఆ రెండు లెటర్స్ ఇక్కడ రాసిండు. నెక్స్ట్ ఓ తీసుకోండి, ఓకి ముందు ఏమొస్తుంది? ఎన్. ఓ తర్వాత ఏమొస్తుంది? పి, అందుకే ఎన్పి ఉంది. సి ఉంది కదా, సికి ముందు బి వస్తుంది, సి తర్వాత డి వస్తుంది, ఈ రెండు లెటర్స్. కేకి ముందు జే, కే తర్వాత ఎల్, ఈ రెండు లెటర్స్. ఇలా ఉంది సేమ్. ఇప్పుడు ఎల్ అనే లెటర్ ఉంది, ఎల్ కి ముందు ఏంటి? కే. ఓకే, కే. ఎల్ తర్వాత ఎం, కేఎం. ఈ, ఈకి ముందు డి వస్తుంది, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది. ఎఫ్ కి ముందు ఈ వస్తుంది, ఎఫ్ తర్వాత జి వస్తుంది. టీకి ముందు ఎస్ వస్తుంది, టీ తర్వాత యు వస్తుంది. కేఎండి ఎఫ్ఈజిఎస్యు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. కేఎండి ఎఫ్ఈజిఎస్యు. క్వశ్చన్ చూసినప్పుడు పెద్ద అనిపిస్తుంది, కానీ దాని లాజిక్ ని గుర్తుపడితే చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్. ఆప్షన్స్ రాసుకోండి. TRE, CTOC. సెకండ్ ఆప్షన్
REC T ROC ECT RORC RECT COR. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్ చూద్దాం. undated 2 dots ATED UND 4 dots CORR ECT correct 2 dots question mark. What is the correct answer for this? Send your answer in chat box. Send your answer in chat box. వెరీ గుడ్. అర్థమైపోయింది మీకు లాజిక్. ఏం లేదు చూడండి, ఈ రెండింటి రిలేషన్ చూడండి. ఫస్ట్ 3 లెటర్స్ తీసి చివర్లో రాసింది చూడండి. యుఎన్డి ఉంది కదా, ఆ యుఎన్డి ఏమైపోయింది, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. మిగతా అలాగే ఉంది, ఏటీఈడి అలాగే ఉంది. దీంట్లో కూడా ఏం చేయాలంటే ఫస్ట్ 3 లెటర్స్ యూ హ్యావ్ టు షిఫ్ట్. ఫస్ట్ ఈ ఆర్ఈసిటీ అలాగే రాసేయాలి. ఆర్ఈసిటీ అలాగే రాసి ఫస్ట్ 3 లెటర్స్ తీసుకొని వచ్చి ఇటువైపు షిఫ్ట్ చేయండి. సో సిఓఆర్, ఆర్ఈసిటీ సిఓఆర్. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 11th క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని ఆప్షన్స్ రాస్తున్నాను నేను. P/AF, Q/AB, P/AC, P/AC, R/AD. ఇవి ఆప్షన్స్. R/AD ఇది ఆప్షన్స్. క్వశ్చన్ రాస్తాను. క్వశ్చన్ ఈస్ M/AC 2 dots N/AD 4 dots O/AE 2 dots question mark. What is the correct answer? వెరీ గుడ్. సింపుల్ లాజిక్ గుర్తుపట్టాలి చూడండి. పైన ఎలా ఉంది, ఆర్డర్ లో వెళ్తుంది. MNO, సో ఖచ్చితంగా నెక్స్ట్ P వస్తుంది. ఆప్షన్లు చూసుకోవాలి, ఇందులో రెండే ఉన్నాయి, పైన న్యూమరేటర్ లో P ఉన్నవి. సో ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డినామినేటర్ లో చూడండి ఏఏఏ అంటే ఫస్ట్ లెటర్ కామన్ గా వస్తుంది. పైన అయితే P డిసైడెడ్, తర్వాత ఫస్ట్ లెటర్ కామన్ సిడిఈ, తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది ఎఫ్, P/AF. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. So these are the some questions. నిన్న కూడా ఆల్ఫాబెట్ అనాలజీ డిస్కస్ చేసినాం, ఈ రోజు కూడా ఆల్ఫాబెట్ అనాలజీ మనం డిస్కస్ చేసినాం.
సో ఇప్పటి వరకు 2 టాపిక్స్ అయినాయి. ఏమేం టాపిక్స్ అయినాయి మనకు టీచ్మెంట్ యాప్లో? ఈ రోజుతో ఆల్ఫాబెట్ అనాలజీ క్లోజ్ అయింది టాపిక్. ఓకేనా? నెక్స్ట్ కొత్త టాపిక్ మనం డిస్కస్ చేస్తాం.